నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వార్డు పర్యటనలో భాగంగా శనివారం పట్టణ 30వ వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రెండవ రోజు పర్యటించారు। శానిటేషన్ పనులను పరిశీలించారు। కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింప చేశారు। పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు। ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని సూచించారు। అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని తెలిపారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు। వార్డు రెండో రోజు పర్యటించడం జరుగుతుంది। ఈ వార్డు వచ్చేసి మెట్లు అనేది సగం రోడ్డు దాకా ఫ్లోరింగ్ లాగా చేశారు। అందువల్ల స్కిల్ట్ బాగా పేరుకుపోయి వాటర్ అనేది నడవక లేకుండా ఆగిపోవడం జరిగింది। వాటిల్లోని దోమలు ఉత్పత్తి అయ్యి ప్రజలకి అనారోగ్యం పాలవుతున్నారని మేము స్కిల్ట్ ప్రోగ్రాం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది। అలానే రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డుల్లోకి ఈ శానిటేషన్ అనేది మేము చేపిస్తామని, అలానే మా వంతు మా సహకారాన్ని చూపిస్తామని, అలానే ఈ ఖాళీ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇలాంటివి వేయటాన దానివల్ల కూడా వాటర్ ఆగిపోవడం జరుగుతుంది। ప్రజలకి చెప్పేది ఏంటంటే అలాంటివి వేయకుండా నిషేధిస్తారని। నేను ఈ 30వ వార్డు కౌన్సిలర్ని, నా పేరు జైపాలు। ఇక్కడ మేడం గారు విజిట్ చేయండి మేడం గారు, మా వార్డు పెద్ద వార్డు విస్తీర్ణంలో కూడా చాలా వర్కర్స్ తక్కువ వలన చాలా డిస్టర్బెన్స్గా ఉంది, పారిశుద్ధ్యం కూడా బాగా పెరిగిపోయింది అని చెప్పగానే మేడం గారు ఇక్కడ విజిట్ పెట్టి ఓ 40 మంది అన్ని రకాల వర్కర్స్తో ఏమీ రాజీ పడకుండా క్లియర్గా 2 ప్రొక్లైన్స్ కూడా పెట్టి చేపించినందుకు ఆమెకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు। ఇలాంటి కార్యక్రమం సంవత్సరం మొత్తం జరగాలని, మళ్ళీ దాదాపు వీళ్ళు ఉన్నంత వరకు మళ్ళీ కనీసం 2 నెలలకు ఒకసారైనా మా వార్డు విస్తీర్ణం దృష్ట్యా ఇలాంటి కార్యక్రమం మా వార్డులో మళ్ళీ పెట్టాలని కోరుకుంటూ, పట్టణ కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు శనివారం 6వ రోజు వైభవంగా నిర్వహించారు। పూజ్య శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు జరిపారు। వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు। శ్రీవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు। బాలస్వామీజీ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి దాని విశిష్టతను స్వామివారికి అభిషేకం చేస్తున్న వేద పండితులు తెలియజేశారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు। కార్యక్రమంలో మట్టం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రమణయ్య పాల్గొన్నారు।
ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక కళ్యాణార్థం అందరికీ ఆరోగ్యము సంపద, ప్రతి కుటుంబము ఆరోగ్యవంతమైన కుటుంబంగా తీర్చిదిద్దాలని, కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా మరి తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల గోవిందనామ జప కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయడం జరిగినది. ఈ శుభ సందర్భంగా పూర్ణాహుతిగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు తెనాలి పట్టణంలోని తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర జప మహాయజ్ఞ కార్యక్రమం మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవ కార్యక్రమాలన్నీ గత 5 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు. ఈరోజు విశేషంగా మరి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఎలా జరుగుతాయో ఇక్కడ అందరికీ భక్తులు ఉచితంగా వీక్షించేందుకు తిరుమల వాస గోవింద్ అంటాము, కానీ ఇప్పటి నుంచి తెనాలి వాస గోవింద్ అనేటువంటి అత్యద్భుతమైన సప్తాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మన యోగా ప్రముఖులైనటువంటి వెంకటేశ్వర గురూజీ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు గారు. కనుక భక్తులందరూ 50 మంది కూడా విచ్చేసి ఈ హోమ కార్యక్రమంలో తిలకించి, అలాగే స్వామివారిని తిలకించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది శాలిగ్రామ మఠం కింద ఈ యొక్క అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు సంకల్పం మహా అద్భుతమైనది. పీఠాధిపతులు, మహనీయులు, మహాత్ములు ఎందెందరో వచ్చి ఒక్క సాకారంలో కాకుండా నిరాకార తత్వంలో జ్ఞానాన్ని కూడా జగనన్న వదిలిన బాణం ఢిల్లీ నడివీధుల్లో ముఖ్యమంత్రి పరువు పోయేలా చేసిందని టీడీపీ నాయకులు మొహమ్మద్ కుద్దూస్ అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక తల్లిని చెల్లిని గెంటి వేశారని ఆరోపించారు. నేడు జగన్ తీరు అర్థమయ్యి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సన్నిహితులు అందరూ ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారని చెప్పారు. జగన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుతో మంచి సుపరిపాలన అందించనున్నట్లు కుద్దూస్ తెలిపారు. ఇవాళ రాజకీయ పరిస్థితులు అన్నయ్య అసమర్థులని తెలిసి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మనకి జగన్ అన్నయ్యకి బాగా దగ్గరగా సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తులు కూడా ఇవాళ జగన్ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక మిగిలింది ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు. ఎప్పుడు ఈ దరిద్రం వదిలించుకుందామా, తల్లికి న్యాయం చేయలేడు, చెల్లికి న్యాయం చేయలేనుడు, పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులకు కూడా కార్యకర్తలకు న్యాయం చేయలేనుడు, ప్రజలకే న్యాయం చేస్తాడనే ఉద్దేశం. సంవత్సరాల 10 నెలలు అయిపోయింది. ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, స్టేట్స్ రీఆర్గనైజేషన్స్ యాక్ట్ ప్రకారం రావాల్సిన నిధులు లేవు. ఏం సాధించావు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజాగాని కానీ అందరినీ కూడా చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెట్టావు. చిన్న అయితే బాగోదులేని పెద్ద క్యాలీఫ్లవర్ పువ్వు అయితే బాగా పెద్దగా ఉండిద్దని అది పెట్టావు. అది కాదా? ఈయన తోబుట్టు ఇతన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందంటే ఇతను మనకి ఏ విధంగా న్యాయం చేస్తాడో ప్రజలందరూ గ్రహించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పోలవరం 72% పూర్తి చేస్తే కనీసం ఆ పక్కన 1% పూర్తి చేసి 73% కూడా తీసుకురాలేని అసమర్థపడే పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది. నువ్వు చెప్పిన హామీలు ఏం చెప్పావు? నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం తూచు, పెన్షన్లు 5 సంవత్సరాలు పెంచుకుంటా పోతున్నావు అది తూచు, సిపిఎస్ రద్దు అది తూచు, విదేశీ విద్య తూచు. ఏంది ఇక నువ్వు ఎక్కడన్నా చేస్తాడంటే చేశాడంతే అని చెప్పేసి ఊరికని గొప్పలు స్వర్గాలకు వస్తా మా దగ్గర వద్దాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమిని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ చంద్రన్న పరిపాలన వచ్చిన రోజే ఈ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ
భవిష్యత్తు కానీ, విద్యార్థుల భవిష్యత్తు కానీ, నిరుద్యోగుల భవిష్యత్తు కానీ, కార్మికుల, శ్రామికుల, కర్షకుల, రాజకీయం కాకుండా వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, కౌలు రైతులు, ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడింది. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొన్నారు. తొలుత వైద్యశాలలోని అత్యవసర విభాగం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, జనరల్ వార్డులను పరిశీలించారు. వైద్యశాలలోని రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యశాలలోని వైద్యులతో మాట్లాడారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. హాస్పిటల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. సో ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో హాస్పిటల్ సంబంధించి వేరే ఇష్యూస్ మేము డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసిన తర్వాత సొల్యూషన్ కూడా డిస్కస్ చేస్తాము. కొన్ని ఎక్స్పెన్సెస్ విల్ బి అప్రూవ్డ్. తర్వాత ఓవరాల్గా హాస్పిటల్ ఎలా ఇంప్రూవ్ చేస్తారు అది కూడా ఈ మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంది. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ గ్లోబల్ సర్వీస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఏసెన్ డిగ్రీ విద్యార్థులు 61 మంది ఎంపికయ్యారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉద్యోగాలు పొందిన వారిని కళాశాల కరెస్పాండెంట్ మరియు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ సర్వీస్ అందిస్తున్న సదర్లాండ్ తెనాలికి రావడం ఇదే ప్రథమమని, అందులో ఏఎస్ఎన్ కళాశాలకు రావడం ఎంతో గర్వంగా ఉందని, వారు జరిపిన ప్రాంగణ ఎంపికల్లో 61 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక అవడం సంతోషంగా ఉందని అన్నావతిని శివకుమార్ తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న బీకామ్, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ నుంచి 61 మంది సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళకి కంపెనీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ ప్రిన్సిపల్ రామచంద్ గారి ప్రిన్సిపల్షిప్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు జాబ్ ఆపర్చునిటీని అందిపుచ్చుకునే దాంట్లో కాలేజ్ తీసుకున్న, రామచంద్ గారు తీసుకున్న పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సినారీని కూడా మార్చి కేవలం యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ సిలబస్సే కాకుండా ఈరోజు కంపెనీస్ ఏమేమి కోరుకుంటున్నాయి, కరోనా తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ గ్లోబల్గా ఎలా వచ్చిందో కూడా మనందరికీ తెలిసిందే. సో ఆ పరిస్థితుల్లో ఈ కొత్త టెక్నాలజీని, కొత్త ఉద్యోగాన్ని మన స్టూడెంట్స్కి
మన కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ఇచ్చే క్రమంలో చాలా అప్డేట్ అయ్యి కాలేజీ దానికి అనుగుణంగా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసి దానికి అనుగుణంగా లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేసి రామచంద్ర ప్రిన్సిపల్షిప్లో ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఆపర్చునిటీస్ తగ్గిన ఏషియన్ కాలేజ్ తన ప్రతి సంవత్సరం ఆన్ అండ్ యావరేజ్ 1500 నుంచి 2000 వరకు స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఎలా అయితే ఈ రాష్ట్రంలోనే ప్రథమంగా ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే కొత్త కంపెనీస్లో జాబ్స్ని రావటం దాంట్లో భాగంగా ఈరోజు 61 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవడం చాలా సంతోషం. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ ఇది ఇండియాలో చెన్నై హెడ్ ఆఫీస్గా పనిచేస్తూ ఉంటుంది. గత 35 సంవత్సరాల నుంచి ఇండియాలో ఈ కంపెనీ రన్ అవుతుంది. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంట్రీల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. దానికి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఒకటి, ఆర్పి అంటారు, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని. ఈ 2 టెక్నాలజీస్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ ద్వారా గ్లోబల్ సర్వీస్ అందించే కంపెనీ ఇది. ఈ కంపెనీకి ఏషియన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బీకామ్, బీసీఏ, బీఎస్సీ నుంచి 61 మందిని క్యాంపస్కి వచ్చి గత నెల 18వ తారీఖు కంపెనీ క్యాంపస్కి వచ్చి సెలక్షన్స్ కండక్ట్ చేసి నిన్న ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేశారు. 61 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకు 3 lakhs పర్ యానం శాలరీగా వాళ్ళు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.